8 ఏళ్ల కిందట వచ్చిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తర్వాత నానితో కలిసి చేసిన నేను లోకల్ ఊహించని రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కీర్తి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఆ నెక్స్ట్ సినిమా ఏకంగా పవన్ కళ్యాణ్ తో చేసింది. అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కాగా ఈ డిజాస్టర్ ముసుగులో ఎక్కువ రోజులు లేదు. అదే ఏడాది మహానటితో ఏకంగా నేషనల్ అవార్డును గెలిచి అందరూ తన గురించి మాట్లాడుకునేలాగా చేసుకుంది. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో నెట్టుకుంటూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కీర్తి తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు మామూలుగా వైరల్ అవ్వడం లేదు. అంతేకాదు వచ్చే నెల డిసెంబర్ లోనే వీళ్ళ పెళ్లి ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 11న గోవాలో వీరి వివాహం జరగనుందనే రూమర్స్ ఇప్పుడు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే మహానటి నుంచి క్లారిటీ రావాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న బేబీ జాన్ సినిమాలో నటిస్తోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.